నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్లో ఆగస్టు 2 శనివారం జరగనున్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఆత్మీయ సన్మానానికి పార్టీలకు అతీతంగా మాల సోదరులంతా తరలి రావాలని మాల సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు సోగాల వెంకటి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ కోటేశ్వరులతో కలిసి సోగాల వెంకటి మాట్లాడుతూ పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్స్ లో ఆగస్టు 2న సాయంత్రం 4 గంటలకు మాల సంఘం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సన్మానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆత్మీయ సన్మానంలో మాల సంఘం నాయకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 2వ తారీఖు శనివారం రోజున పెద్దపల్లి జిల్లాలో ఎంబీ గార్డెన్లో మన ప్రియతమ గౌరవనీయులు డాక్టర్ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి కార్మిక ఉపాధి కల్పన మరియు భూగర్భ శాఖ మంత్రి గారికి ఆత్మీయ పౌర సన్మానం చేయబోతున్నాము. మాల సంఘం తరఫున పెద్దపల్లి జిల్లా మండలము గ్రామాల నుంచి మాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆత్మీయ పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఆగస్టు 2న శనివారం సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక గనుల శాఖ మంత్రులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా వచ్చేస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో పౌర ఆత్మీయ సన్మానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు, కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘ నాయకులందరూ అధిక సంఖ్యలో ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జిల్లా ఎన్టీసీ పక్షాన కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మంత్రి వివేక్ గారు కార్మిక మంత్రి కావడం వల్ల ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో అనేక కార్మిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీసీ పక్షాన కృషి చేస్తామని, అదేవిధంగా రేపు కార్యక్రమానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత అసంఘటిత కార్మికులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, మిగతా అన్ని విభాగాలు చేసే కాంట్రాక్ట్ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా ఐఎన్టీసీ జిల్లా పక్షాన కోరుతూ ఆహ్వానిస్తున్నాం. జై కాంగ్రెస్. ఇంకా ఈ మీడియా సమావేశంలో టీం జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు భూమల చందర్, మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్, నాయకులు కత్తెరమల్ల రమేష్, దాసరి రామస్వామి, కోల కనకయ్య, పిట్టల వెంకటి, గడ్డం నారాయణ, నర్సింగ్ దొర, నంది నరేష్, మర్రి ఐలయ్య, ఎరకల లక్ష్మయ్య, ఎరకల లింగయ్య, మొండయ్య తదితరులు పాల్గొన్నారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.